నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాల పోటీలను మంత్రులు విడుదల రజని, మేరకు నాగార్జున, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి పరిశీలించారు. 5 క్రీడా అంశాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో తమ సత్తా చాటాలని క్రీడాకారులకు సూచించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ క్రీడల్లో ఆణిముత్యాలను గుర్తించేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మంత్రి రజని తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాల పోటీలను మరో మంత్రి మేరకు నాగార్జున, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే గిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడుతో కలిసి పరిశీలించారు. 5 అంశాల్లో నిర్వహించే క్రీడల్లో క్రీడాకారులు తమ ప్రతిభ కనపరచాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందని చెప్పారు. గ్రామీణ స్థాయిలోనే క్రీడాకారులు ఉండిపోకూడదనే ఉద్దేశంతోనే సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ 15+ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఇస్తూ ఉంది. అండ్ ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్, ఒక రైట్ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ అట్ ది సేమ్ టైం స్టేట్ లెవెల్ దాకా కూడా, అంటే గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి దాకా ఈ టాలెంట్ని గుర్తింపజేసేందుకు దీన్ని లెవెల్ బై లెవెల్ ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక టాలెంట్ని మన ప్రభుత్వమే, మన రాష్ట్ర ప్రభుత్వమే వెలికి తీసేటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్గా దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే 5 గేమ్స్ రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తుందో ఆ 5 గేమ్స్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి వాటిలో మీరు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారు. ఈ 5 స్పోర్టింగ్ గేమ్స్కి సంబంధించి మీ అందరూ కూడా చక్కగా ఆడి ఒక టీమ్ స్పిరిట్, ఒక స్పోర్టివ్నెస్, అట్ ది సేమ్ టైం ఒక టీమ్ వర్క్ ఎలా చేయాలి అండ్ దాని సక్సెస్ కానీ, ఒకవేళ దాన్ని చేయలేకపోయినా కానీ ఒక అండర్స్టాండింగ్, ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది మీలో డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓవరాల్ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కావచ్చు, స్పోర్ట్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి మీ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఇబ్బంది ఉంటుంది, మీ చదువు కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ అమ్మఒడి లాంటి కార్యక్రమం తీసుకొచ్చి ఈరోజు ఎంతోమంది పిల్లల్ని స్కూల్ వైపు పంపిస్తూ ఉన్నారు. ఇది ఒక మార్పు. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఒక మార్పు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం చదువే కాదు, ఆ చదువులో కూడా మరి ఇంగ్లీష్ మీడియం లాగా ప్రవేశపెట్టి ఇవాళ గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. గతంలో తెలుగు మీడియం అంటే ఏదో మన రాష్ట్రంలోనే వెళ్ళిపోతుంది, ఎందుకంటే పక్కనున్న తమిళనాడుకి వెళ్తే మన లాంగ్వేజ్ అర్థం కాదు. కానీ ఇవాళ ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్. మరి అందుకే ఇవాళ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన మీకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ బైజూస్ లాంటి కంటెంట్. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. 17వ రోజు సమ్మెలో భాగంగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భాగంగా తమ సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు రాసి పంపారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీల సమ్మెను అణచివేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. కార్యక్రమంలో దీప్తి, మనోజా, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా 17వ రోజు మా స్ట్రైక్ కొనసాగుతూ ఉంది. నిన్నటి దినాన ఎమ్మెల్యేలకి, ఎంపీలకి మా వినతి పత్రాలు ఇవ్వడానికి వెళితే అనేక చోట్ల లాఠీ ఛార్జీలు చేపించి దిగ్బంధాలతో అంగన్వాడీలను నిర్బంధించడమే కాకోకుండా పల్నాడులో పనిచేస్తున్నటువంటి ఎంపీగా పనిచేస్తున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు, అట్లాగే కొందరు వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చి అంగన్వాడీలను దుర్భాషలు ఆడటాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించిన పక్షంలో మా పోరాటం ముందుకు తీసుకెళ్లే దాంట్లో మేమందరం ముందున్నాం. అవసరమైతే ప్రాణత్యాగానికైనా కూర్చొని ఉన్నామని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ వద్ద జరిగిన ధర్నాలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొని నిరసన తెలిపారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలను అమలు చేసి సంక్షేమ పథకాల అమలుకు అడ్డంకిగా ఉన్న మెమోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ,
చింతల శ్రీను, నికల్సన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా గత 4.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది. ఒక పక్క ఇసుకను కృత్రిమ కొరత ద్వారా కార్మికులకు పని లేకుండా చేయడం, రెండో పక్క నిర్మాణం పనులు ఆగిపోవటం వల్ల, అది రాజధాని నిర్మాణ పనులు ఆగిపోవటం వల్ల ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సంక్షేమ బోర్డు నుండే నిధులు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు తరలించి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుండి అక్రమంగా తరలించిన డబ్బుల్ని బోర్డుకి జమ చేయాలని, రెండోది సంక్షేమ పథకాలన్నీ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారానే అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న స్టీలు, ఐరన్ మీద నియంత్రణ విధించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు బిల్డింగ్ మన గుంటూరు జిల్లాలోనే దాదాపు 5,600 మంది పెండింగ్ క్లెయిములు, చనిపోయిన వాళ్ళు, దెబ్బలు తగిలి ఇబ్బంది పడిన వాళ్ళకి 7 కోట్ల రూపాయల పెండింగ్ క్లెయిమ్స్ ఉన్నాయి. వాటిని పరిష్కరించాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఏపీలో మరోసారి అలజడి సృష్టించేందుకే రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తెరకెక్కించారని మండిపడ్డారు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ. ప్రజలు దళదించుకునేలా సినిమాలు తీస్తున్న వర్మను బహిష్కరించాలంటూ జిల్లా టీడీపీ కార్యాలయంలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, వర్మకు ఎలా అపాయింట్మెంట్ ఇచ్చారని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టరు, డిఎస్ఆర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజంలో మరోసారి అలజడి సృష్టించేందుకు వ్యూహం సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ లాంటి నీచుడు మరో అరాచకానికి తెరలేపాడు. ఇటువంటి బూతు చిత్రాలతో, ఇటువంటి ఆడవారితో అసభ్యకరం వ్యవహరించి బూతు బొమ్మలు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో హైలైట్ వైరల్ అయ్యే రామ్ గోపాల్ వర్మ ఈ రకంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్న వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఉండటమే ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మేము సిగ్గుపడతా ఉన్నాం. అసలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగినా, 4.5 ఏళ్లుగా అరాచకాలు జరిగినా, ఈ వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అరాచకాలపైన డీజీపీ గారిని కలవడానికి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువనేత నారా లోకేష్ గారు కలుద్దామంటే ఇంతవరకు రాష్ట్రంలో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాల. మరి ఇటువంటి నీచుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపాయింట్మెంట్ ఎట్లా ఇస్తున్నారు? ఇటువంటి వ్యక్తి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టు సభ్య సమాజాన్ని పాడు చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు సినిమాలు తీస్తుంటే వైకాపా నాయకులు చూస్తూ ఊరుకున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించిన సన్నివేశాలు కించపరుసు ఏమైనా ఉన్నా ఈ సినిమాలో వెంటనే ఆ సినిమాని అడ్డుకుంటాం, అగ్నిగుండం చేస్తాం, థియేటర్ల యజమానులు కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు లింగంశెట్టి ఈశ్వరరావు. కాంగ్రెస్ దేశానికి సంపాదించి పెట్టిన సంపదను బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు ఉస్మాన్, మాజీ వుడా చైర్మన్ వనుకూరి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్ధాంతంతో దేశం మొత్తాన్ని ఏకం చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని పారద్రోలిన తర్వాత నెహ్రూ గారు తొలి ప్రధానిగా పంచవర్ష ప్రణాళికలు పెట్టి యావత్తు దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంగా నడిపిన వ్యక్తి నెహ్రూ గారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దేశాభివృద్ధి కోసం, దేశ సమైక్యత, మత సామరస్యం కోసం, ప్రజాస్వామ్యం, సోషల్ సెక్యులరిజం కోసం, దేశం కోసం మరి మహాత్మా గాంధీ ఆనాడు కార్చే చేతిలో మరణించడం, ఇందిరాగాంధీ గారు చనిపోవటం, రాజీవ్ గాంధీ చనిపోవటం ఈ దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో దురదృష్ట సంఘటనలు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశానికి నాయకత్వం ఇచ్చే దిశగా ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉంది. ఆస్తి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి నిరసన తెలిపారు. వ్యవసాయ భూమి, నివాస స్థలాలు, భవనాలపై హక్కును నిర్ధారించే అధికారాన్ని రెవెన్యూ అధికారుల చేతిలో పెట్టడం సరికాదన్నారు. భూమి హక్కుల నిర్ధారణ అనేది న్యాయ పరిధిలోని అంశమన్నారు. వెంటనే నూతన ఆస్తి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో
బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్, దాసరి ఉమామహేశ్వరరావు, చిగురుపాటి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మేము గత కొన్ని రోజులుగా భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ జిల్లా కోర్టు మెయిన్ గేటు ముందు నిరసన తెలియజేస్తున్నాం. ఈ చట్టం ద్వారా ప్రజలకి అందరికీ భూ హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ చట్టం ద్వారా చాలా నష్టం ఉంది. వాళ్ళు భూ హక్కు చట్టంలో ఎవరికైనా నివాస స్థలం కానీ భవనం కానీ ఏదైనా ఉంటే పొలం కానీ ఉంటే వాటిపై హక్కును ప్రభుత్వం ఒక రిజిస్టరింగ్ అథారిటీని అపాయింట్ చేసి ఒక టైటిలింగ్ అథారిటీని అపాయింట్ చేసి దానిలో రికార్డులో రిజిస్టర్లో నమోదు చేయించుకోవాలని ఒక యాక్ట్లో ప్రవేశపెట్టారు. ఈ భూ హక్కు చట్టం అనేది ఏదైనా వివాదం కలిగితే అవి అనేక రకాల కోర్టులు ఉన్నాయి. కోర్టుల్లో పరిష్కరించుకోవాల్సిన భూతగాదాలని రెవెన్యూ ఆఫీసర్లకు అధికారం ఇచ్చి వాళ్ళనే రిజిస్టర్ చేయటం, వాళ్ళు ఏ పేరు నమోదు చేస్తే ఆ పేరునే ఫైనల్ చేయటం అనేది ఇచ్చారు. ఇది అనైతికం, అన్యాయం. ఈ చట్టంలో ఉన్న దురుద్దేశాన్ని, దీనిలో ఉన్న నష్టాలని తెలియజేయడానికి మేము అనేక రకాలుగా నిరసన తెలియజేస్తున్నాం. ఆ నిరసనలో భాగంగానే ఈరోజు మీ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. ఏపీ సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె 3వ రోజుకు చేరింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. సమగ్ర శిక్షలో పనిచేసే అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. జగనన్న పాదయాత్ర సమయంలో ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైంలో ఉద్యోగాలు చేస్తున్నారో వారికి రెగ్యులర్ ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో వారితో పాటుగా సౌకర్యాలు కల్పిస్తాము. మీకు మీ జాబులు రెగ్యులర్ చేస్తాము. సమాన పనికి సమానము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని సార్ హామీ ఇచ్చి ఉన్నారు. కాకపోతే ఇప్పటి వరకు టైం గడిచిపోయింది, 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పటి వరకు ₹1 కూడా మా శాలరీ పెరగలేదు, మాకు రెగ్యులర్ చేయలేదు. మా హామీలు ఏదైతే ఉన్నాయో ఒకటి కూడా అమలు చేయలేదు. కాబట్టి ఇవాళ మేము రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మా ఉద్యోగాల్ని మమ్మల్ని గుర్తించండి, మా ఉద్యోగాల్ని భద్రత కల్పించండి, రెగ్యులర్ చేయండి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయండి. ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులకు సౌకర్యాలు కల్పిస్తున్నారో మమ్మల్ని కూడా విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. సంపత్ నగర్లోని రామనామ క్షేత్రంలో 97వ రామకోటి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జనవరి 1 వరకు ప్రతిరోజు ఆలయంలో విశేష పూజలను నిర్వహించనున్నారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకంలో భక్తులు పాల్గొనాలని ఆలయ ట్రస్టీ ప్రతినిధులు లీలా సుందరి, మస్తాన్ రావులు కోరారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని చెప్పారు. పాపం పాపం పొందలేక జగదావిదైన అవస్థ దక్షులుగా ఉపేక్ష చేసి అది మానవ చేతుడు గాని ధర్మనిస్తారమై సత్యశుభదాయకమై దైవం ఉండడు. ఒకవేళ మీ వాడు నేను గుడ్డివాడిని, నాకేం తెలియదు, నాకేం కనపడలేదు, నేను అసహాయం అసమర్థుని అనుకుంటాడేమో. అన్ని శక్తులు యుక్తులుండి అందరికంటే అధికారిగా ఉండి పెద్దగా ఉన్నటువంటి నువ్వు కనుక మౌనంగా ఉంటే. గుంటూరులోని మరో భద్రాచలమైన మన శ్రీరామనామ క్షేత్రం నందు గత 97 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. 8వ తారీఖు తులసి పూజలు జరుగుతూ ఉన్నాయి. భక్తులు రాసుకొచ్చిన రామకోటికి నగరోత్సవం 6 గంటలకు జరుగుతుంది. సీతారాముల యొక్క కళ్యాణం జరుగుతుంది. సీతారాముల యొక్క నగరోత్సవం ఉంటుంది. తర్వాత 3వ రోజు సీతారాముల యొక్క బంటైన శ్రీ దాసాంజనేయ స్వామి వారి యొక్క 108 చాలీసా పారాయణ కార్యక్రమం ఉంటుంది. ఆ స్వామివారి నగరోత్సవం ఉంటుంది. తర్వాత 31వ తారీఖు సీతారాముల యొక్క పట్టాభిషేకం ఉంటుంది. 1వ తారీఖు నూతన సంవత్సర శుభారంభంలో శ్రీరామనామ క్షేత్రం నందు సీతారాముల యొక్క పుష్కరిణిలో స్వామివారి యొక్క తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. అన్నీ కూడా విశేషంగా మహాత్ముల యొక్క ప్రవచనములు జరుగుతూ ఉన్నవి. తప్పకుండా మన నగరవాసులందరూ కూడా శ్రీరామచంద్రమూర్తిని దర్శించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.